తెలుగు సినీ చరిత్రలో నువ్వే కావాలి ఒక అపురూపమైన సంచలనం. భారీ అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా వెనుక ఎన్నో ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. ఈ చిత్రం మలయాళంలో ఘన విజయం సాధించిన నిరం అనే సినిమాకు రీమేక్ అని మనందరికీ తెలుసు. కానీ ఉషాప్రియ మూవీస్ అధినేత రామోజీరావు గారు ఈ కథను తెలుగులో తీయాలని నిర్ణయించుకున్నప్పుడు అది ఇంత పెద్ద ట్రెండ్ సెట్టర్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. ముఖ్యంగా ఈ సినిమాతో హీరోగా పరిచయమైన తరుణ్ ఎంపిక వెనుక ఒక పెద్ద ప్రయాణమే ఉంది. చైల్డ్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు ఉన్న తరుణ్ కంటే ముందు ఈ పాత్ర కోసం చాలామంది నూతన నటులను పరిశీలించారు. కానీ చివరికి తరుణ్లోని అమాయకత్వం, చురుకుదనం ఈ పాత్రకు సరిగ్గా సరిపోతాయని దర్శకుడు కె. విజయభాస్కర్ భావించారు. ఈ సినిమాకు అసలైన ప్రాణం పోసింది మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ కలం. ఆయన రాసిన సంభాషణలు యువతకు బాగా కనెక్ట్ అయ్యాయి. అందుకే విజయభాస్కర్ మరియు త్రివిక్రమ్ జోడీకి ఇది తొలి మెట్టుగా నిలిచింది. హీరోయిన్ రిచా పల్లాడ్ అప్పటికే కొన్ని వాణిజ్య ప్రకటనల్లో నటించిన మోడల్ కావడంతో ఆమె ఆహార్యం కాలేజీ అమ్మాయి పాత్రకు ఖచ్చితంగా సరిపోయింది. షూటింగ్ విషయానికి వస్తే ఈ సినిమాలోని ఎక్కువ భాగం రామోజీ ఫిలిం సిటీలోనే చిత్రీకరించారు. అక్కడి కాలేజీ సెట్లు, హాస్టల్ గదులు ప్రేక్షకులకు చాలా రియలిస్టిక్గా అనిపించాయి. ఇక సంగీత దర్శకుడు కోటి అందించిన బాణీలు ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. అనగనగా ఆకాశం ఉంది మరియు ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే వంటి పాటలు ఇప్పటికీ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి. వీటికి తోడు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అందించిన అద్భుతమైన సాహిత్యం సినిమా విజయానికి వెన్నెముకగా నిలిచింది. ఆర్థిక పరంగా చూస్తే ఈ సినిమా అప్పట్లో కేవలం 1,20,00,000 రూపాయల బడ్జెట్తో తయారైంది. కానీ విడుదలైన తర్వాత దాదాపు 20 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించి అప్పట్లో ఒక రికార్డు సృష్టించింది. తక్కువ బడ్జెట్తో భారీ లాభాలు తెచ్చిపెట్టిన చిత్రాల్లో ఇది అగ్రస్థానంలో ఉంటుంది. సినిమా కథ విషయానికి వస్తే స్నేహం మరియు ప్రేమ మధ్య ఉండే సన్నని గీతను ఇందులో చాలా సున్నితంగా చూపించారు. ప్రసాద్ మరియు మధు చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత స్నేహం వారిది. కానీ సమాజం వారిని ప్రేమికులుగా చూసినప్పుడు వారు మొదట దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తారు. అయితే కాలక్రమేణా తమ మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే కాదు, అంతకు మించిన గాఢమైన ప్రేమ అని వారు ఎలా గుర్తించారనేదే ఈ చిత్ర కథాంశం. క్లైమాక్స్ సన్నివేశంలో రైల్వే స్టేషన్లో తరుణ్ తన ప్రేమను వ్యక్తపరిచే విధానం అప్పట్లో ఒక సంచలనం సృష్టించింది. సునీల్ కామెడీ ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆయన చేసిన వినోదం సినిమాకు మంచి బూస్ట్ని ఇచ్చింది. ఈ చిత్రం ఉత్తమ తెలుగు సినిమాగా జాతీయ చలనచిత్ర అవార్డును మరియు 4 ఫిల్మ్ఫేర్ అవార్డులను కైవసం చేసుకుంది. సుమారు 24 ఏళ్ల క్రితం విడుదలైనప్పటికీ ఈ సినిమాలోని తాజాదనం ఇప్పటికీ తగ్గలేదు. 100 రోజులు కాదు, ఏకంగా 200 రోజులకు పైగా థియేటర్లలో ఆడి తరుణ్ను రాత్రికి రాత్రే స్టార్గా మార్చిన ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ ఒక క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచిపోతుంది. స్నేహానికి, ప్రేమకు కొత్త అర్థాన్ని చెప్పిన ఈ సినిమా ఇప్పటికీ మన గుండెల్లో నిలిచే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర సినీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.